ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనకు మన సంస్కృతి సంప్రదాయాలు వేదాలు లేదా వాటికి సంబంధించిన అన్నివి కూడా మహర్షులు ఏం చేశారంటే తాళపత్రాల్లో నిక్షిప్తం చేశారు. మనకి ఎలాగైతే ధనానికి నిధి ప్రతిదానికి నిధులు ఉన్నాయో మన మహర్షులు రాశి వేసినటువంటి రాశి దాచిపెట్టినటువంటి అనేక విధులైనటువంటి వేదాలు గ్రంథాలు వాటికి సంబంధించినటువంటి అనేక శాస్త్రాలన్నీ కూడా తాళపత్రాల్లో లిఖించబడి వాటిని సురక్షితంగా దాచి దానిని ఒక నిధి నిక్షేపంగా దాచిపెట్టారు మన మహర్షులు. ఇప్పటికి కూడా మనం తంజావూరులోని సరస్వతి మహల్కి వెళితే అనేక విశేషాలకు సంబంధించిన శాస్త్రాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి తాళపత్రాల గురించినటువంటి విశేషాల సమాహారమే తాళపత్ర నిధి అనే అంశం మీ ముందుకు తీసుకొచ్చాను. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఈ తాళపత్ర నిధిలో అనేకములైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఏమేం ప్రశ్నలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పూసుకుంటే పుట్టింటికి అరిష్టమా కాదా అనేది ప్రశ్న. అంటే ఈ యొక్క తాళపత్రలో మొత్తం 27 ప్రశ్నలకు సమాధానం మీ ముందుకు తీసుకొచ్చాను. మొదటి ప్రశ్న ఇప్పుడు చెప్పాం కదా, ఒక విధంగా చెప్పాలంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మురికి పట్టిన బట్టల నీటిని ఆలోచించకుండా కొందరు ఆడాళ్ళు కాళ్ళ మీద పోసుకుంటారు. ఈ విధంగా చేయడం వలన పుట్టింటికి అరిష్టమే. ఆడవాళ్ళు ఎక్కువ సమయం నీటిలో ఉంటూ ఆ విధంగా చేయడం కాళ్లకు చేతులకు పగుళ్ళు వస్తాయి. 190 మంది మధ్యతరగతి వారిలోనూ ఆ క్రింద తరగతి స్త్రీల్లో ఖచ్చితంగా కాళ్ల పగులు ఏర్పడతాయి. వారిలో 10% చదువుకున్నా లేదా అందం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోనటువంటి స్త్రీలు బట్టలు ఉతికిన నీటిని మాలినమైనటువంటి నీటిని కాళ్లపై పోసుకోవడం ద్వారా ఎన్నో క్రిములు కాళ్ల ద్వారా వారి శరీరానికి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. అప్పుడు అస్వస్థతకు గురైతే భర్త పుట్టింటికి పంపించేస్తాడు. ఆపై పడేది పుట్టింటి వాళ్ళే కదా. కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ ఇలా కాదు కదా. ఇది రెండవది. ఈ 3 విషయాలు దగ్గర మొహమాటం పనికిరాదంటారు. ఏమిటి ఆ 3 విషయాలు? ఒకటవది డబ్బు. కనుక ఇక్కడ మొహమాట పడితే డబ్బు పోయి తనతో పాటు తను నమ్ముకున్నటువంటి వారిని ఇబ్బందుల్లో నెట్టేయాల్సి వస్తుంది. రెండవది భోజనం. ఇక్కడ గనక మొహమాట పడితే మాడేది తన కడుపే. మూడవది శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలైనటువంటి ఆనందాన్ని చేజార్చుకున్నవారు అవుతారు. కనుక ఈ 3 విషయాల్లో అసలు మొహమాటం పడద్దండి అని అన్నారు. అందుకనే అంటారు, మనిషి ఎప్పుడు కూడా తాను ఏదైతే పొందాలనుకుంటాడో దాన్ని తప్పకుండా పొందాలి. అందుకనే ధనము ఆహార విహార విషయాల్లో మొహమాటం వద్దని. 3, గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? గట్టిగా అరవడం, నవ్వడం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిలోనే వెయ్యాలి. తోసుకుంటూ లేదా ముందు వాళ్లను దాటుకుని దైవదర్శనం చేసుకోరాదు. అలాగే దేవుణ్ణి చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. కానీ గుడిలో నిలుచుకొని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చొని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు చేయాలి. గుడిలో అమ్మవారికి నూనె దీపం అయితే ఎడమ పక్కగా, ఆవు నేతి దీపం అయితే కుడివైపుగా వెలిగించాలి. 4,
శ్రీశైలంలో పాతాళ గంగలోని నీరు పచ్చగా ఉంటుంది. ఎందుకు? చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజయాలతో రాజ్యాన్ని చేరుతాడు. అంతఃపుర స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురుని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అడవులకి వచ్చి పరమేశ్వరుని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరబట్టుతుంటే మహాశివుడు ప్రత్యక్షమై, కామముతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండమని శపిస్తాడు. అయ్యో తెలియకుడు చేశానని వేడుకున్నప్పుడు మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానముకై పాతాళ గంగలో దిగిన నాడు, స్నానమాచరించిన నాడు నీకు శాప విమోచన కలుగుతుందని మహేశ్వరుడు సెలవిచ్చాట. ఇంకా 5, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చూస్తే, లేదా మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుల ప్రకారం కూడా ఎక్కువ శాతం అవుతాయనే సూచిస్తుంది. దానికి కారణం తెల్లవారుజాము అనగా మెలకు వచ్చే సమయం. దానికి సమయం పూర్తిగా మనసు తెలియకుండా ఆలోచిస్తూ ఉంటుంది. దాని తాలూకు ఫలితం లేదా జరగబోయే సంఘటన మనకు ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది. ఆ విషయాల ఆధారంగా మనం ఊహించుకున్నదే కలగా వస్తుంది. అనగా వాటిలో ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. మరి 6వది, ఎలాంటి భోజనాన్ని తినాలి? కాకులు ముట్టుకున్నది, కుక్క, ఆవు వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చేయకూడదు. కాళ్ళు చాపుకొని జోళ్ళు వేసుకొని భోజనము చేయరాదు. భార్యతో కలిసి అసలు తినకూడదు. భర్త భుజించిన తరువాత తినాలి. కలిసి తినవలసి వస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తరువాత భార్య భర్తతో కలిసి తినవచ్చును. భోజనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎడమ చేయి ఉపయోగించరాదు. నిలవ ఉన్నటువంటి అన్నాన్ని అసలు భుజించకూడదు. చల్లారిపోయినటువంటి అన్నాన్ని మరలా వేడి చేసి తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా ఒక కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృత తుల్యమైనదవుతుంది. నిల్వ పచ్చడి కంటే రోటి పచ్చడి చాలా శ్రేష్టం. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు తయారు చేసేది కదా. నిల్వ పచ్చళ్ళు పిన్న వయసులో 2 రోజులకు ఒకసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, 40 ఏళ్ళు దాటిన తర్వాత 15 రోజులకు ఒకసారి, 50 దాటితే నెలకు ఒకసారి తీసుకోవడం ఆరోగ్యకరం. 7, సంసారము ఎలా చేయాలి? ఇదొక ప్రశ్న. మగవాడు తనని నమ్మి ప్రేమించి తనతో వచ్చిన ఆడదానికి ముందుగా కడుపు నిండా తిండి పెట్టాలి. ఆ తరువాత స్త్రీ తన సిగ్గును దాచుకోవడానికి బట్టలు ఇవ్వాలి. తన అందచందాల రక్షణ నిమిత్తం గృహమనే భద్రతను ఇవ్వాలి. అంటే తిండి, కూడు, గుడ్డ. ఆ తరువాత రాత్రి వేళలో మాత్రమే కలవాలి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. స్త్రీలలో రజస్సు వచ్చిన అనగా చివరి రోజులు మంచివి. రజస్సు కనపడిన 4 రోజులు దూరంగా ఉండాలి. అంటే సరి సంఖ్యలు 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇలా సరి సంఖ్య రోజుల్లో మాత్రమే కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. ఒకవేళ బేస్ సంఖ్యలో అంటే 5, 7, 9, 11, 13, 17 అలా కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. సరి పుత్రుడు, బేసి పుత్రిక. చూడండి ఎంత సైన్స్ ఉందో మన శాస్త్రాల్లో. అలాగే శనివారం, ఆదివారం, మంగళవారాల్లో కలవకూడదు. 4వ రోజు కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుష్తో పుడతారు, అల్పాయుష్కులు అవుతారు. 5వ రోజు మంచి సంతానవంతమైన ఆడపిల్ల పుడుతుంది. 6వ రోజు సామాన్య సగటు మనిషి జన్మిస్తాడు. చూడండి ఒక్కొక్క రోజు
7వ రోజు గొడ్రాలైన ఆడపిల్ల, 8వ రోజు అధిక సంపన్నుడు, 9వ రోజు మహాపతివ్రత, 10వ రోజు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టేవాడు. ఇక 11వ రోజున నలుగురు నోళ్లలో నానేది, 12వ రోజున ఉత్తమోత్తమైన పురుషుడు, ఇక 13వ రోజున ఎక్కువ మంది భర్తలను కలది, 14వ రోజున ఆధ్యాత్మిక చింత కలిగిన సన్యాసి, 15వ రోజున సకల భోగాలు అనుభవించేవాడు పడతి, 16వ రోజున లోకులచే పొగడబడే సుపుత్రుడు జన్మిస్తాడు. ఒక్కొక్క రోజుకి ఇంతింత విశేషాలు ఉన్నాయి. చూసారా మన శాస్త్రం ఏం చెప్తుందో. పట్టపగలు సంధ్యా సమయాల్లో స్త్రీల వద్దకు శృంగారం కొరకు వెళ్ళరాదు. తనకన్నా పెద్ద స్త్రీ లేదా గర్భవతితో శృంగారం నిషిద్ధం. ఎక్కువ లావుగాను ఎక్కువ సన్నగాను అవయవ లోపమున్న స్త్రీతో శృంగారం అసలు చేయరాదు. గురుస్థలములోను గుడి ప్రదేశములోను యజ్ఞయాగాదులు జరిగే చోట అవి జరుగుతున్నప్పుడు ఆయా ప్రదేశాల్లో స్త్రీకి దూరంగా ఉండాలి. అలాగే కడుపారా భుజించినప్పుడు కానీ 16 సంవత్సరాల వయస్సు ముందు 70 సంవత్సరాల వయసు తరువాత శృంగారం మంచిది కాదు. 8వ ప్రశ్న, ఉత్తర దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు? మనకు భూమిలో గురుత్వాకర్షణ శక్తి అని ఒకటి ఉంది. అంటే ఈ శక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనము అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్నటువంటి ఆ శక్తి తరంగాలు మన మెదడులో దాగి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి విద్యుత్ తరంగాలను తగ్గించి వేస్తాయి. దానివలన అనేకములైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తలెత్తుతాయి. అంతేకాకుండా మెదడు సుఖవంత స్థానంలో ఉండి మరియు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగే శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. 9. స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇది ఒక ప్రశ్న. తనకన్నా వయసులో ఎక్కువగానున్న స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ కనుక ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు కనుక సంసారాన్ని మోయలేదు, కష్టపడలేదు. పైగా స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు కాబట్టి ఆమెకు ఆ సహనం అనేది ఉండదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారం చెప్పడానికి అనాదిగా ఈ ఆచారం. అందువలనే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు పెట్టిన నియమము. సంతోషం. 10. పూజలో కొబ్బరికాయ కుడితే మంచిదా కాదా? పూజలో కొట్టిన కొబ్బరికాయ కుడితే దోషమేమీ కాదు, కానీ అపచారం అంతకన్నా కాదు. ఎందుకని? తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించడం శ్రేయస్కరం. వాహనాలకు కొట్టే కాయ కుడితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. 11. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగంతమేనా అని ఒక ప్రశ్న. శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో మనకు ఎన్నో విషయాలు చెప్పారు కదా. ధూమశకటాలు నడుస్తాయని,
ముఖానికి రంగేసుకున్నవారు దేశ నాయకులు అవుతారని. అదే కదా తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రాలో ఎన్టీఆర్, తమిళనాడులో జయలలిత, వీళ్ళందరూ ముఖాలకు రంగు వేసుకున్న సినిమా నాయకులే కదా. భర్త లేని స్త్రీ రాజ్యం ఏలుతుందని ఇందిరాగాంధీ. తాగే మంచినీళ్ళు కొనుక్కుంటాను, ఇప్పుడు మనం బిస్లరీ వాటర్ కొనుక్కుంటున్నాం. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా లేదా? ఆయన చెప్పినవన్నీ జరిగినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడక కృష్ణమ్మ అందుకుంటే కలిగా అంతపోయినట్టే. అంటే అంత ఎత్తున్నటువంటి కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం మిగులుతుంది చెప్పండి? అంత నీళ్ళు వస్తే సహజం. 12. కార్తీక మాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడదు ఏమి? ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలకపండు, చద్యన్నము, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాడు కొబ్బరి, ఆదివారం ఉసిరి తినరాదు. ఈరోజు తిన్నది. 13. మంగళ శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వరు? అయితే సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటే ఖర్చు చేసేవాడు ఖర్చు చేస్తూ ఉంటారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలనే ప్రయత్నం. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. అంటే ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో మాత్రం ఈ నియమం పనికిరాదని తెలుసుకోండి. ఇలా చేయడం వలన మరింత ధనం ఖర్చు అయిపోతుంది కోసం అలా పెట్టారు. అలాగే 14. అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెట్లీలింటికి వెళ్ళకూడదని అంటారు. ఎందుకు? పూర్వం కొడుకుని సరైన దారిలో పెట్టకపోతే సంవత్సర కాలం పాటు అత్తగారింటికి పంపేవారు. అంటే అప్పట్లో అది ఒక శిక్షతో సమానం. తన వారి మీద అలిగి అత్తగారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను, సాంఘిక స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. మొదటిది. అలాగే చెడిపోయి చెల్లెలింటికి వెళ్ళరాదు అన్నారు. ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం, ధనము ఆశిస్తుంది. అటువంటి ఆమె నుంచి ఆశించడం వలన చులకనవుతారు. కానీ వాస్తవానికి చులకనేది మనమే కాదు, అత్తగారింటిలో ఉన్న చెల్లి కూడా. 15. కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను ఇంట్లో పెంచకూడదు అంటారు. ఎందుకని అంటే ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకు ఉపయోగపడేటువంటి అనేక చెట్లు నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహ యజమాని జాతకానికి సరిపోవు. అందుకనే సర్వసమ్మతమైనవి గృహావసరాలకు ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ జాతకాల ప్రకారం, నక్షత్రాల ప్రకారం సరి చేసుకొని పెంచుకోండి. 16. గరుడ పురాణమును ఇంట్లో చదవచ్చా, చదవకూడదా? వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. నరకం గురించి, పాపాత్ముల యొక్క శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పం అనేది ఉండటం వలన ఇంట్లో చదవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ పురాణం వ్యాస విరచితం. మిగతా పురాణాల్లాగానే దీనిలో ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం కావాలంటే, ఇవ్వాలంటే హంస ప్రతిమతతోనే కానికివ్వాలి, డైరెక్ట్గా ఇవ్వకూడదు. 17. స్వామి, చెవులు ఎందుకు కుట్టించుకుంటారు? ఆడపిల్లలకు చెవులు, ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపజేసి లక్ష్మీదేవిలా తలుచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరొక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి బాగా పెరుగుతుందట. 18. పండుగ రోజుల్లో, పుణ్యతిథుల్లో ఉల్లిపాయ తినకూడదా? అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా, ప్రశాంతంగా మనసు, శరీరం భగవంతుని మీదే లగ్నం చేయాలి. అలా ఉంచాలంటే ఉల్లిపాయను తినరాదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసే శక్తి ఉంది, నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. కాబట్టే
వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచమన్నారు. 19. ఆవు ముఖాన్ని ఎందుకు చూడకూడదంటారు? శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మదేవుడు, చివరి భాగాన్ని శ్రీ మహావిష్ణువు చూసి రావాలని ఒకసారి పందెం వేసుకున్నారు. దేవతల సాక్షిగా ఇద్దరూ బయలుదేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్ళినా శివలింగం ముందు భాగం కనిపించలేదు, విష్ణువుగా చివరి భాగం కనిపించలేదు. బ్రహ్మదేవుడికి మార్గ మధ్యంలో అదీను చెట్ల మధ్యలో దేవలోకపు గోవు, మొగలి చెట్టు కనిపిస్తాయి. బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్లు దేవతలకు సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మ అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశారని సాక్ష్యం చెబుతాయి. దేవతలు నిజమే నమ్ముతారు. బ్రహ్మదేవుడిని విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు వస్తాడు. అదే సమయంలో ఆకాశవాణి దేవలోకపు గోవు, మొగలి పువ్వులు అబద్ధాలు చెప్పాయని తెలియజేస్తాయి. నిజం నిలకడగా ఉంటుంది, అబద్ధం ఉండదు కదా. దానితో అసత్యాన్ని పలికినటువంటి బ్రహ్మకి పూజలు ఉండవని, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని, గోవు ముఖము చూస్తే దోషమని శాపం విధించబడిందట. అంటే అనవసరంగా లేనిపోని సాక్ష్యాలంటే ఇదే పిల్లి కెలుగు సాక్ష్యం అంటారు చూసారా. అబద్ధాలకు సాక్ష్యాలు చెప్తే ఇట్లాగే ఉండే పనిష్మెంట్. బ్రహ్మకైనా కలుగు సమస్యలు అనేది ఇదే. వివాహంలో ఖచ్చితంగా చేయవలసిన విధులు ఎన్ని, అవి ఏమిటి? వివాహంలో చేయవలసిన విధులు 16. అందులో 1 వరాగమనం, 2 స్నాతకం, 3 మధుపర్కం, 4 మంగళ స్నానం, 5 గౌరీ పూజ, 6 కన్యావరణం, 7 కన్యాదానం, 8 సుముహూర్తం, 9 మంగళసూత్ర ధారణ, 10 తలంబ్రాలు, 11 హోమము, 12 పాణిగ్రహణము, 13 సప్తపది, 14 అరుంధతి నక్షత్ర దర్శనము, 17 సాలీపాకము, 16 నాగవల్లి. ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. పూర్వకాలంలో పెళ్ళంటే 10 రోజుల పైన చేసేవారు, ఇప్పుడంటే హాఫ్ డే ఎక్కువ. 21 జీర్ణం వాతాపి వాతాపి జీర్ణం అని ఎందుకంటారండి? పూర్వ దండకారణ్యంలో ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ఉండేవారు. వీళ్ళ పని అడవిలో వచ్చేపోయే వారినందరి మాయ మాటలతో పిలుచుకొచ్చి ఆరగిస్తూ ఉంటారు. అతిథి పూజకని భోక్తల్ని పిలుస్తాడు ఇల్వలుడు. వారు రాకముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. వాతాపి భోక్తల కడుపు చీల్చుకొని బయటకు వస్తాడు. వాతాపి బహిరాగచ్చ అంటుంటే ఆ తర్వాత ఏం చక్క వారిని ఇద్దరు కలిసి భుజిస్తారు. అగస్త్య మహర్షికి ఈ విషయం ఎలాగో తెలిసింది. వీళ్ళ అంతు చూడాలనుకున్నాడు ఆయన. భోక్తలా వెళతాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం భుజించినదో ఎప్పటివలే వాతాపి బహిరాగచ్చ అంటాడు. అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడ వాతాపి, ఎప్పుడో జీర్ణమైపోయాడు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పొట్టను రుద్దుకుంటాడు. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకొని ఇల్వలుడిని బూడిద చేస్తాడు. అంటే ఎంత చెడు ప్రభావం కలదైనా అరగనిదైనా అలా అంటే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి నమ్మకం. అందుకనే తల్లి పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత వాతాపి జీర్ణం అంటూ ఉంటుంది. ఇప్పుడంటే ఎంత ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి. పాతకాలంలో. 22 భగవంతునికి పూజకు పూలు ఏవి శ్రేష్టమైనవి? పరమేశ్వరుని పూజలకు జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేణు ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పూలు, నల్ల కలువలు మంచివి. దాసాని, మంకెన, నర్దంత, మొగలి, మాలతి, కుంకుమ, మద్ది ఈ పూలు పూజకు పనికిరావు. తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు. తమ్మి పువ్వు పట్టింపు లేదు.
మారేడునందు శ్రీ మహాలక్ష్మి, నల్ల కలువనందు పార్వతీదేవి, తెల్ల కలువనందు కుమారస్వామి, కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి, తెల్ల జిల్లేడులో, బ్రహ్మ కొండవాగులో, గణపతి ఏమో కరవీర పుష్పంలో, శ్రీ మహావిష్ణువు శివమల్లిలో, సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షంతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వులతోనూ సరస్వతీదేవిని, మల్లె పువ్వులతో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుడిని, మారేడు దళాలతో సూర్యభగవాన్ని ఎట్టి స్థితిలో పూజింపరాదు. 23. సూర్యుడిని ఏ సమయంలో చూడరాదు? ప్రభాత వేళ, సూర్యాస్తమ సమయ వేళ, మిట్ట మధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాలలో అసలు చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుడి నుంచి వెలువడేటువంటి కిరణాలు మానవ శరీర నిర్మాణానికి కీడు కలిగిస్తాయి. సరే. 24. శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పింఛాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు? సకల చరాచర సృష్టిలో సంభోగం చేయని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. కృష్ణునికి 16,000 మంది గోపికలు. అన్ని వేల మంది గోపికలలో కృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు అంతే. ఆ విషయాన్ని తెలియజేయడానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. వట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే కానీ వేరే కాదు. 25. మాతృ పితృ ఆచార్య దైవ ఋషి రుణాలంటే ఏమి? పశుపక్షాదుల్లా పుట్టగానే కాళ్ళు రాగానే బయటికి తరిమియ్యరు. తల్లిదండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించి ధనాన్ని పోగు చేసి ఇచ్చి పెళ్లి కూడా చేసి ధర్మార్థాలతో సుఖించే పరిస్థితులను సృష్టిస్తారు. ప్రేమను పంచుతారు, ప్రేమగా పెంచుతారు. తల్లి తండ్రి రుణం ఎంత సేవ చేసినా తీరదు. చేయాల్సిందల్లా వారి ముసలితనంలో వారిని బిడ్డల్లా చేసుకోవడమే. మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పినందుకు గురు రుణాన్ని, మనకు బుద్ధిని కర్మని ఇస్తున్నందుకు దైవ రుణాన్ని, భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా సకల శాస్త్రాలను ధర్మాలను గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి తిరిగి తాను రుణపడటమే మానవ జన్మ. 26. హారతులు ఇస్తుంటారు, దానివల్ల లాభమేమి? గృహములలో కానీ పూజా గదిలలోనే కాదు, గుడిలోనూ శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల వేడుకలలోనూ, కొత్త పెళ్లికోతలు ఇంటిలో గృహప్రవేశం చేసినప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు చెందినవారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాల్లో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దాని వలన పరిసరపు ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది, అనేక క్రిములు చేరుతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి చేసినది పోతుందో అలాగే మనం తెలిసి సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలైన ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం. 27. చిట్ట చివరిగా చిన్నపిల్లలకి దిష్టి తీస్తుంటారు. ఎందుకు తీస్తారు తెలుసా? చిన్నారుల పుట్టినరోజు సందర్భంగా, పండుగ వేడుకల్లో, అలాగే శుభకార్యాల్లో పాల్గొన్న పెద్ద దిష్టిని పెద్దలకి పిల్లలకి విభిన్న పద్ధతులలో తీస్తూ ఉంటారు. పిల్లలు పెద్దలు ఘన విజయాలు సాధించినప్పుడు లేదా బాగా ప్రశంసలు పొందినప్పుడు
అతిగా నీరసించి ఢీలా పడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటిలో దిష్టి తీస్తుంటారు. బయట జనుల దోషం తగలకుండా, దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవడము, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవడం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు. చిన్నపిల్లలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనడం వలన, చుట్టూ అంతా చేరడం వలన చిన్నపిల్లలు లేదా పెద్దలు కొంత అస్వస్థతకు గురవుతారు. అందుకనే వివాహ వేడుకల్లో కానీ పుట్టినరోజు వేడుకల్లోనూ విధిగా హారతిచ్చి చివరిలో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకు ప్రశాంతతో పాటు ధైర్యగుణంగా వస్తుందని తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణనదే నదేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపదే మదాచార్య పురోగమై సర్వైశ్వ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.